సత్య ప్రత్యక్షత ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన అంశము కొరకు మూల వాక్యముగా 51వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నేను పాపంలోనే పుట్టినవాడను అని లేఖనం ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియులారా, దావీదు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును దాల్చింది అని చెబుతూ ఉన్నాడు. దావీదు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, దావీదు తెలిపినటువంటి జన్మతః పాపం అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ప్రియులారా, పాపములోనే తన తల్లి తనను గర్భము దాల్చింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు కలవడం వల్లనే ఆయన పాపంలో పుట్టాడా, లేకపోతే అక్రమ సంబంధం పుట్టాడా? అయితే ఇక్కడ అక్రమ సంబంధంగా గురించి ఇక్కడ దేవుడు లేఖనాల్లో ఎక్కడా రాయించలేదు. వాళ్ళ తండ్రి మంచి భక్తిపరుడు, వాళ్ళ తల్లి మంచి భక్తురాలు. అందుకే దావీదు బాల్యము నుండే దేవుని వాక్యమందు ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించినటువంటి ధన్యుడు. కాబట్టే దేవుడు దావీదుని తన హృదయానుసారుని అని పిలిచాడు. ప్రియులారా, అయితే తల్లి తండ్రి కలవడమే ఒక పాపం అయితే, ఈ భూమి మీద ఇప్పటి వరకు మనం అందరము ఏమవుతామంటే పాపులమే అవుతాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే అయితే అక్కడ చెబుతున్న మాట ఏమిటి అంటే, కలయిక వల్ల వచ్చింది పాపము కాదు, కలయిక ముందే వచ్చింది పాపము అని ఆది కాండములో చెప్పబడతా ఉంది. ఎప్పుడైతే తినకూడదని పండు ఆదాము తిన్నాడో అతనిలోనికి ఏమొచ్చేసిందంటే పాపము వచ్చింది. అసలు పాపం అనేది ఎందుకు వచ్చింది అంటే, ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ, మంచి చెడు తెలివినిచ్చు ఫలాన్ని తినద్దని ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో ఆ ఆజ్ఞాతిక్రమమే పాపమని మొదటి యోహాను పత్రికలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో అతని శరీరములోనికి అణువణువు డిఎన్ఏలోనికి ఏమొచ్చేసిందంటే పాపం వచ్చేసింది. అందుకే ఆదాము యొక్క పురుష కణము అవ్వ యొక్క అండము కలిసినప్పుడు కయ్యను పుట్టాడు. కయ్యంలో కూడా ఏముందంటే పాపం ఉంది. అందుకే ఈ యొక్క మనుషులు పుట్టడం వల్ల ఏమైందంటే రాను రాను మరణము ఈ లోకంలోనికి వచ్చింది అని రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా చెప్పబడుతుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఫుట్నోట్లో 3వ వచనం వ్యాపించెను అని చెప్పబడతా ఉంది. ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చిందంట. అయితే మనుషులందరూ పాపము చేసినందువలనే మరణము సంప్రాప్తమాయెను అని, మరణము వ్యాపించింది అని చెబుతున్నాడు. అంటే ఒక్క మనుషుని ద్వారా వచ్చిన పాపాన్ని మనుషులందరూ ఏ విధంగా చేశారు, ఏ విధంగా అదే పాపాన్ని చేశారు అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆదాములో ఉన్నటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి పాపము డిఎన్ఏ వలననే అందరికీ ప్రాప్తించింది. అందుకే ఆది పురుషులైనటువంటి ఆదాము అవ్వలకు పుట్టిన ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి జాతి అంతా వారి యొక్క డిఎన్ఏలో ఏముందంటే పాపం ఉంది. అదే విషయము పౌలు భక్తుడు చెప్తున్నాడు. అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 21-22 వచనాల్లో చూసినట్లయితే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందును ఒక నియమము నాకు కనపడుచున్నది. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఇక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపితమై పలుకుతున్నటువంటి మాటలు. అయితే పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసినటువంటి అంశం ఏమిటంటే, అవయవాలలో ఒక నియమం ఉందని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఆ అవయవాల్లో ఉన్నటువంటి నియమాన్ని ఏమని పిలిచాడంటే పాప నియమము, దాన్నే శరీర నియమము అని రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా చెప్పబడతా ఉంది. అయితే ప్రియులారా, ఈ నియమము ఏం చేస్తుందంటే, ఈ పాప స్వభావం ఏమి చేస్తుందంటే, ఆయనలో ఉన్నటువంటి
ధర్మశాస్త్రాన్ని లోబరుచుకొనుతుందంట. అంటే ధర్మశాస్త్రాన్ని జరగనీయకుండా చేస్తుంది. మంచి చేద్దాము అనుకుంటే చెడే అయ్యేటట్టు చేస్తూ ఉన్నది ఆ పాప నియమం అని చెబుతున్నాడు. ఈ పాప నియమం ఎలా ఉంది, ఎక్కడ ఉంది? అవయవాలలో ఉంది. ఈ అవయవాలు ఎక్కడ అభివృద్ధి చెందుతాయి? అవయవాలు ఎక్కడ అభివృద్ధి చెందుతాయి అంటే ఈ అవయవాలు తల్లి యొక్క గర్భంలో అభివృద్ధి చెందుతాయి. అంటే చాలా వరకు మన భారతదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళు నా రక్తము పంచుకొని పుట్టారు అని చెబుతూ ఉంటారు. రక్తం పంచుకొని పుట్టడం అంటే ఏమిటో తెలుసా? తల్లి యొక్క తండ్రి యొక్క పురుష కణము స్త్రీ కణము కలిసినప్పుడు ఆ కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏని పంచుకొని ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ పుడతారు. దాన్నే రక్తం పంచుకొని పుట్టడం అని అంటారు. ఎందుకంటే ఆ డిఎన్ఏనే రక్తాన్ని తయారు చేస్తుంది. ఆ డిఎన్ఏనే మనిషి యొక్క అవయవాలను తయారు చేస్తుంది. ఆ రెండు కణాలే రక్తముగా, ఆ రెండు కణాలే శరీర అవయవాలుగా మారుతాయి. అందుకే అవయవాలలో ఒక నియమమును కనపడుతున్నది అని చెబుతున్నాడు పౌలు భక్తుడు. అందుకే యోబు భక్తుడు కూడా ఈ మాట దాన్ని ఉటంకిస్తూ దాన్ని స్థిరపరుస్తున్నాడు. యోబు రాసినటువంటి చరిత్ర గ్రంథము 14వ అధ్యాయములోనికి మనం వచ్చినట్లయితే 4వ వచనం, 14వ అధ్యాయం, యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగు ఎవడును పుట్ట నేరడు. లేఖనము చెప్పేసింది. పాప సహితుడు అంటే పాపము కలిగిన వాడిలో నుంచి, పాపరహితుడు అంటే పాపము లేని వాడు పుట్టితే ఎంత మేలు అని అనుకున్నారు. కానీ అలా పుట్ట నేరడు అని లేఖనము ఎంఫసైజ్ చేసి చెబుతుంది. కాబట్టి ప్రియులారా, మనుషులందరూ జన్మతః పాపి. ఎలా ఈ జన్మతః పాపం ఎలా వచ్చింది అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఆదాము అవ్వల నుంచి వచ్చింది. అందుకే సనాతన గ్రంథాలలో కూడా ఏమని చెప్పబడుతున్నాయి అంటే మనుషులందరూ జన్మతః పాపి. అయితే ఈ జన్మతః పాపి అయినటువంటి నీవు నేను క్రీస్తు యేసునామమందు మనము ఈ క్రీస్తు నామాన్ని మనం నమ్మి ఆయన రక్తమును ఎప్పుడైతే కడగబడి నీటి బాప్తిస్మము ద్వారా మనం బాప్తిస్మం పొంది రక్షణ పొందుతామో మన జన్మ కర్మ పాపములు కొట్టివేయబడతాయని క్రైస్తవుల యొక్క విశ్వాసం, నా విశ్వాసం. అయితే ప్రియులారా, ఈ యొక్క జన్మ కర్మ పాపములు కొట్టివేయబడతాయి. కానీ ఈ నియమం ఉండడం వల్ల అడపా అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే అసూయ, శరీరేచ్ఛలను నెరవేర్చువారముగా మనం ఉంటాం. ఈ శరీరేచ్ఛల గురించి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. శరీరేచ్ఛలు అంటే ఏమిటో అక్కడ చెప్పబడతా ఉంది. ఇది ఇప్పుడు అది మన అంశం కాదు. కాబట్టి ప్రియులారా, మనలో పాపము లేదు అని చెప్పుకునే ఎడల మనము ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నాము అని తన్ను తాను కలుపుకొని ఆ యొక్క అపోస్తుడైన యోహాను చెబుతూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. ప్రియులారా, రక్షణ పొందినాక కూడా మనలో ఏముంది అంటే పాపం ఉంది. మన అవయవాలలో పాపం ఉంది, కానీ మన ఆత్మకు అంటిన పాపము, మనం చేసినటువంటి కర్మ పాపము ఏమైందంటే తొలగించబడ్డది. కానీ మన అవయవాలలో ఏముందంటే పాప స్వభావం ఉంది. ఈ పాప స్వభావము ఎప్పుడు మారుతుంది అంటే, ఎప్పుడు ఆ పాప స్వభావం నుంచి మనం ఎప్పుడు విమోచించబడతాము అంటే యేసయ్య యొక్క 2వ రాకడలో మనం విమోచించబడతాము. ఆ పాప నియమము చనిపోతుంది. మన శరీరము ఏమైతుందంటే అమృతమైతుంది, అక్షయ శరీరంగా మార్చబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనాన్ని మనం గమనించినట్లయితే 51, 52, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ప్రియులారా, మనమందరము మార్పు పొందుతాం. ఎలా అంటే కడబూర మ్రోగినప్పుడు, ఆ కడబూర మ్రోగినప్పుడు ఆ బూరకున్నటువంటి ధ్వని చేత ఈ శరీరాలు అన్ని ఏమైతాయి అంటే ఈ శరీరములు అన్ని అక్షయముగా లేపబడతాయి. ఈ శరీరాల్లో ఉన్న పాప నియమము చనిపోతుంది. ఈ యొక్క శరీరాల్లో ఉన్నటువంటి పాప నియమము చనిపోయి
అక్షయ శరీరం యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి మహిమ శరీరముగా స్వతంత్రించుకుంటాయి. కాబట్టి ప్రియులారా, మానవుడు జన్మతః పాపి. అందుకే మనకందరికీ మరణం జరుగుతుంది. బాప్తిసం పొందినా నువ్వు మరణిస్తావు, బాప్తిసం పొందకపోయినా మరణిస్తావు. అయితే బాప్తిసం పొందిన నీవు మరణించినటువంటి ఇంకొక మరణం ఉంది. అదేమిటంటే నరకాగ్ని గుండం అనే మరణం. ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 20వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఆ అగ్నిగుండము రెండవ మరణం. ప్రియులారా, ఈ రెండవ మరణాన్ని తప్పించుకోవడానికే క్రీస్తునాథుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే నూతన జన్మ అనే అనుభవాన్ని ఇచ్చాడు. ఎప్పుడు నూతన జన్మ అనుభవం వస్తుందంటే, ఎప్పుడైతే క్రీస్తు నామాన్ని మనం స్వీకరించి యేసు రక్తములోనే నా జన్మ కర్మ పాపములు పోతాయని విశ్వసిస్తావో అప్పుడు బాప్తిస్మము పొందుతావు. అప్పుడు నీ యొక్క జన్మ కర్మ పాపములు కొట్టివేయబడతాయి. కానీ నీలో ఉన్నటువంటి, నీ అవయవాల్లో ఉన్నటువంటి పాప నియమము ద్వారా నీవు నరకాగ్ని గుండానికి వెళ్ళలేవు. ఎందుకు అంటే నువ్వు రక్షింపబడ్డావు. అయితే ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు సహజంగా వచ్చినటువంటి ఈ మరణాన్ని పొందుతారు. తర్వాత రక్షణ పొందకపోతే ఈ నరకాగ్ని గుండం అనే రెండవ మరణాన్ని కూడా పొందుతారు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆది కాండంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నువ్వు పండు తిన్న వెంటనే నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు, కానీ వెంటనే చచ్చెదవు అనలేదు. నిశ్చయముగా చస్తామన్నాడు. ఏ మరణము అంటే శారీరక మరణం వస్తుంది, శరీరము క్షీణించి తర్వాత నరకాగ్ని గుండం అనే మరణం కూడా వస్తుంది. అందుకే దేవుడు అక్కడ ఏం చేశాడు అంటే, యేసుప్రభుల వారు అక్కడ ఒక యజ్ఞాన్ని చేశాడు. ఏం చేశాడు అంటే, ఆది కాండంలో చూసినట్టయితే 2 జంతువులను బలిచ్చి వాటి యొక్క చర్మపు చొక్కాలను ఆదాముకి అవ్వకు తొలగించాడు. ప్రియులారా, ఇది 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటికెళ్ళి ధ్యానించండి. అయితే ప్రియులారా, మనిషి జన్మతః పాపి అని దావీదుకు తెలుసు. అందుకే దావీదు తెలిపిన జన్మ పాపం అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ జన్మతః పాపం విషయంలో చాలా మంది తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిశుద్ధ దేవుని యొక్క అనుగ్రహము లేకుండా వారు తప్పిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట, ఎవరైతే కన్నులు తెరవబడతాయో, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి నా కన్నులు తెరువు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క మనిషి జన్మతః పాపి అనే ఈ అంశం అర్థమవుతుంది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.